జనం కొంటారు కదా, ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆ రైతుకి ఇచ్చేయండి. పండగ కదా రైతుకి. ఇవాళ అదేది స్మార్ట్ మీటర్లు గుర్తుంది కదా, ఎలక్షన్స్ ముందు పగలగొట్టండి, ధ్వంసం చేయండి అని. ఇవాళ ఒక ఆటో వేసి తర్వాత మనకి సిమ్ కార్డులు ఇచ్చేవాళ్ళు ఎట్లాంటప్పుడు గొడుగు ఎట్టుకుని రోడ్డు మీద కూర్చేసి కూర్చుంటారు చూడండి, అట్లా పెట్టుకుని స్టాల్స్ లాగా అక్కడ పెద్ద పెద్ద పెట్టి హోర్డింగ్లు పెట్టి, అయ్యా మీరు డిజిటల్ కన్వర్ట్ అవ్వండి, స్మార్ట్ మీటర్ పెట్టుకోండి, మీకు ఆదా అవుతుంది కరెంట్ అని పెడుతున్నది ప్రభుత్వం. యూటర్న్ తీసుకుంది ప్రభుత్వం. అలాంటి వాటికి తగలేస్తున్నారు కదా కోట్ల డబ్బులు. మరి దీనికి ఎందుకు చేయరు? దీంట్లో ఏంటి మీ ప్రాబ్లం? రైతులకు వ్యవసాయానికి నువ్వు పెట్టే బడ్జెట్లో అది పెట్టలేరా, తీసుకురాలేరా? ఎందుకు ఇంకా మరి మీరు ప్రభుత్వాలు నడిపేది? టమోటా రైతుకు అంతే సమస్య, మామిడి రైతుకు అంతే సమస్య. వాళ్ళకి 25 రూపాయలు ఖర్చు అయితే 5 రూపాయలు ఇవ్వడానికి 5 రూపాయలకి ఇచ్చి మేము 50 రూపాయలు సంతృప్తి పరిచామని మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏంటి ఒరిగేది? ఎవరికి ఒరుగుతుంది? అది కదా సమస్య. అదే ఒకటి సార్, ఇది రేపు అసెంబ్లీలో నిజంగా అసెంబ్లీకి వెళ్తే ఇలాంటి పాయింట్లు రైజ్ చేయొచ్చు కదా, మంచి అవకాశం మిస్ చేసుకుంటుందా వైసీపీ? నిజంగా మాట్లాడతారా? వీళ్ళు ఎవరైనా సమాధానం చెప్తారా? వీళ్ళు ఏం మాట్లాడతారు? ఎదురుగా కూర్చోబెట్టి